అందరికీ ఆయండి, నాతో మీ అనంత ప్రయాణానికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చి హైటెక్ సిటీ కార్ ఉన్న శిల్పారామం. వచ్చి శిల్పారామం పార్కింగ్ అండి. ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే 40 రూపీస్, కార్ అయితే 60 రూపీస్ అండి. ఇక్కడ చూసుకుంటే శిల్పారామం ఎంట్రన్స్ చాలా కలర్ఫుల్గా బాగుంది కదా. వచ్చి ఆన్లైన్ కౌంటర్ అండి. ఇదేమో క్యాష్ కౌంటర్, 2 కౌంటర్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఇంకా క్యాష్. పర్ అడల్ట్కి అయితే 60 రూపీస్. స్టార్టింగ్లో మ్యాప్ ఉంది. దాని ఆపోజిట్ ఎంతో అందంగా చెక్కతో తయారు చేసిన వినాయకుడిని చూడొచ్చు మనము. చాలా కలర్ఫుల్గా, దాని ముందు ఫ్లవర్స్ పెట్టి చాలా బాగుంది కదా. ఇటు పక్కకే మనం శివుడి గుడి కూడా చూడొచ్చు, చిన్నది, చాలా అందంగా ఉంది. లోపల ఎంట్రీ అయినాక రైట్ సైడ్ వస్తే మనం ఎంతో అందంగా అయిన గార్డెన్ చూడొచ్చు. ఎన్నో రకాలైన ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుంది కదా. చాలా నీట్గా మెయింటైన్ కూడా చేస్తున్నారు. స్కూల్ పిల్లల్ని పిక్నిక్ కూడా తీసుకుని వస్తారు, కొత్త విషయాలు నేర్చుకుంటారని. బయట ఇంకా పింక్ ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. శిల్పారామంలో మనం ఎన్నో శిల్పాలు చూడొచ్చు, చాలా అందంగా చెక్కారు. ఇది వచ్చి శిల్ప వేదిక. ఇక్కడ ఎన్నో రకాలైన నాట్యాలు, నాటకాలు, భరతనాట్యం, ఇంకా ఎన్నో రకాలైన ప్రోగ్రాలు అయితే ఉంటాయి. వీక్లీ వన్స్ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితేనే ఉంటుంది. చాలామంది వస్తారు ఈ ప్రోగ్రాంలు చూడడానికి. చాలా పెద్ద ప్లేస్, ఎంతమందో కూర్చొని చూడొచ్చు. ఇటువైపు చూస్తే గోడల పైన బొమ్మలు, ముగ్గులు చాలా అందంగా వేశారు. ఇలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. శిల్పారామంలో మనం ఎన్నో రకాలైన షాప్స్ చూడొచ్చు. ఇది వచ్చి చెక్కలతో తయారు చేసిన వస్తువులు. శివుడు చూశారు ఎంత బాగుందో. మనం ఈ వస్తువులు కొనుక్కొని ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా వాడుకోవచ్చు. మనకి ఇక్కడ చూస్తే ఎన్నో రకాలైన కప్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా కప్స్. పెద్ద పెద్ద పాట్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు చూస్తే మనం కుకింగ్కి యూజ్ చేసే చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనము నేమ్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు వుడ్ పైన. అమ్మవారి రూపం కూడా చాలా అందంగా కలర్ఫుల్గా చెక్కారు కదా. మనం చూసుకుంటే శిల్పారామంలో లేక్ కూడా ఉంది. ఈ లేక్ వచ్చి మనం బోటింగ్కి యూజ్ చేస్తారు. బోటింగ్ పర్ పర్సన్ 30 రూపీస్. బోట్స్ ఇట్లా ఉంటాయి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. 10 మినిట్స్ వరకు మనం బోట్ రైడ్ చేయొచ్చు లోపల. ఇది చాలా పెద్ద లేక్. మీరు కానీ శిల్పారామం విజిట్ అయితే ఇది పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇటువైపు చూస్తే డక్స్ కూడా ఉన్నాయి ఈ లేక్లో, చాలా బాగా ఆడుకుంటున్నాయి కదా. మొత్తం 2 లేక్ ఉన్నాయి శిల్పారామంలో. ఇంకొక లేక్ ఉంది, దాంట్లో ఇంకా పెద్ద పెద్ద డక్స్ ఉన్నాయి, వైట్ డక్స్ ఉన్నాయి, స్వాన్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. చేపలు కూడా ఉన్నాయి, చూపిస్తా మీకు. మొత్తం శిల్పారామంలోనే ఇదే మెయిన్ ప్లేస్. రాని చూపిస్తా. ఈ ప్లేస్ ఎందుకు మెయిన్ అంటే, మన పూర్వకాలంలో మనుషులు ఎలా ఉంటుందో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకు తెలుపుతూ బొమ్మలతో రెడీ చేశారు. చూడండి, ఇది చూస్తే బ్లాక్ స్మిత్ వర్క్ అంట. ఇలా చేస్తుంది అప్పట్లో వర్క్. నిజం మనుషులు ఉన్నట్టే ఉన్నారు కదా. ఈడ వచ్చి 3 పని చేస్తూ కనిపిస్తారు. అప్పట్లో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుపుతూ భలే రియలిస్టిక్గా చేశారు కదా. అసలుకి బొమ్మల్లానే లేరు కదా. ఇటువైపు చూస్తే 2 ఇస్త్రీ చేస్తూ ఉంటారు. నిజంగా ఒక అమ్మాయి తులసి మొక్కకు పూజ చేసినట్టే ఉంది. ఇటువైపు చూస్తే గాంధీ తాత వాడతారు కదా, ఇది ఏదో మీకు తెలుస్తుంటే కామెంట్ చేయండి. అప్పట్లో చేపల వల్ల ఇలా అల్లేటోలేమో, నిజంగా మనిషి అల్లుతున్నట్టే ఉంది కదా. మొత్తం శిల్పారామంలో ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. అందరూ ఈ ప్లేస్ చూడడానికి వస్తూ ఉంటారు. చాలా అందంగా ఉంది ఆ ప్లేస్. చాలా పిల్లలు చాలామంది వచ్చారు ఈరోజు. పిల్లల్ని ఇలాంటి మంచి ప్లేస్ తిప్పడం వల్ల వాళ్ళు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఇటువైపు చూడండి, ఇంకా పొలాల్లో పనిచేసినట్టే ఉంది కదా. ఆ పాపని ఎత్తుకున్నాడు. ఒక పెద్ద ఆవిడ గోడ మీద రాస్తున్నట్టే ఉంది కదా నిజంగా. ఇది మీకు గుర్తుందా? సంక్రాంతి రోజు మన ఊర్లలో వస్తూ ఉంటారు. ఇదేదో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అప్పట్లో ఇట్లా చెప్పేటోళ్ళేమో చిలుక జ్యోతిష్యం. ఇటువైపు చూస్తే వెజిటేబుల్ బజార్ అని ఉంది, అంటే కూరగాయల మార్కెట్ లాగా మనకి. చూసారా ఇట్లా మార్కెట్ ఎలా ఉందో, అన్ని రకాలైన వస్తువులు అమ్ముతారేమో అప్పుడు.
ఇట్లా కూరగాయలు అన్నీ ఉన్నాయి. గోడ మీద చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. వైపు చూస్తే అప్పట్లో జాతర ఎలా జరుపుతారో తెలుపుతూ బొమ్మలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా అలానే జరుపుతారులే. మొత్తం శిల్పారామం, మొత్తం చెట్లు, గ్రీనరీ చాలా బాగుంది. చూసారా పిల్లలు ఎంతమంది వచ్చారో. ఇది వచ్చి శిల్పవేదిక. స్టార్టింగ్లో చూపించా కదా, దానికన్నా ఇది చాలా పెద్దది. ఫుల్ హాల్ లాగా ఉంది, చాలా పెద్దది. ఇటువైపు చూసి అప్పట్లో మేకలు, గొర్రెల్ని వాళ్ళు ఎట్లా తీసుకెళ్తారో పొలాలకి అట్లా చూపిస్తూ ఉంది. చూసారా బాగుంది కదా. ఇటువైపు చూస్తే మౌంటైన్ హైట్స్ అని ఉంది. నేను పోయిన టైంకి అయితే గేట్ క్లోజ్ ఉంది. లోపల మరి ఏముంటారో తెలియదు. ఒకవేళ అయితే మీరు చూసుంటే కామెంట్ చేయండి ఏముంటారో. ఇలా ఉంది ప్లేస్ అయితే బాగుంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. శిల్పారామం సిటీకి సెంటర్లో ఉన్న లోపల చాలా పీస్గా ఉంది. ఏం సౌండ్ లేదు. చూసాడా పక్షుల సౌండ్తో ఎంత ప్రశాంతంగా ఉందో. శిల్పారామంలో 2 లేక్స్ ఉన్నాయని చెప్పే కదా, ఇది వచ్చి సెకండ్ లేక్. ఇది ఫస్ట్ లేక్ అన్నా చాలా బాగుంటుంది. దీనిలో బోటింగ్ ఆప్షన్ లేరు, కానీ వ్యూ మటుక చాలా బాగుంటుంది. చూసారా వ్యూ. మీకు చెప్పే కదా వైట్ డక్స్ ఉన్నాయని, స్వాన్ ఉన్నాయని. దీనిలో ఫిషెస్ కూడా ఉంటాయి, చూపిస్తాయి అవి కూడా మీకు. వాటర్ చూసారు ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో, ఫ్లో అవుతూ నీట్గా ఉంది కదా. ఇది వచ్చి వెహికల్ వ్యూ పాయింట్ లాగా. లోపల నుంచి చూస్తే ఇంకా వ్యూ బాగుంటుంది. ఇక్కడ దూరం నుంచి చూసారా ఇంకెలా అనిపిస్తుందో. ఫిషెస్ ఉన్నాయన్న కదా, ఇవో చూడండి. శిల్పారామం మొత్తం తిరుగుతూ మీరు ఎన్నో శిల్పాలు చూడొచ్చు. దారిలో చూసారా ఎన్ని శిల్పాలు ఉన్నాయో. ఈ బుద్ధుడు కూడా చాలా బాగుంది కదా. శిల్పారామంలో కొన్ని రకాలైన బర్డ్స్ కూడా చూడొచ్చు. సెకండ్ లేక్ అని చెప్పినా కదా, దాని పక్కన ఒక చిన్న పార్క్ లాగా ఉంది, బర్డ్స్ పార్క్. ఆడ అన్ని రకాలైన బర్డ్స్ చూడొచ్చు మీరు. ఒక 10 వెరైటీ వరకు ఉన్నాయి బర్డ్స్. ఇట్లా మొత్తం ఇలా పెట్టారు. చిన్నదే ప్లేస్, బర్డ్స్ పార్క్ లాగా. ఇదైతే కలర్ఫుల్గా చాలా బాగుంది బర్డ్. ఇది బర్డ్ పార్క్ ఆపోజిటే ప్లే గ్రౌండ్ ఉంది చిన్నది పిల్లలకి. పిల్లలు చూసారు ఎట్లా ఆడుకుంటున్నారు. వాళ్ళతో వచ్చిన టీచర్లు కూడా ఆడుకుంటున్నారు. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ పార్క్ దగ్గర. ఇలాంటి మంచి మంచి ప్లేస్ పిల్లలు చూస్తే వాళ్ళ క్రియేటివిటీ కూడా పెరుగుతారు కొంచెము. ఇది చూసారా ఒక పౌండ్లోంచి వాటర్ తీసినట్టు పెద్ద ఆయన. బాగుంది ఆ పౌండ్. శిల్పారామంలో లాస్ట్లో ర్యాబిట్స్ పార్క్ కూడా ఉంది. చాలా రకాలైన ర్యాబిట్స్ ఉన్నాయి. వైట్ ర్యాబిట్ ఉంది, చాలా రకాలు ఉన్నాయి ర్యాబిట్స్. ఇదే అండి ర్యాబిట్స్ పార్కు. చిన్నగా ఉంది ప్లేస్ కానీ ర్యాబిట్స్ బాగానే ఉన్నాయి. స్టాఫ్ వాళ్ళు కూడా ఇల్లు చూసారు డిజైన్ ఎట్లా కట్టించుకున్నారో. ప్రతి గోడ మీద ఇలాంటి డ్రాయింగ్స్ చూడొచ్చు మనం. చాలా బాగా చేశారు. శిల్పారామంలో మనం లాస్ట్కి వస్తే మనకి రాళ్ళతో చెక్కిన ఇలాంటి బొమ్మలు కనిపిస్తాయి. ఇవి ఒక మూవీలో ఉంటుంది. ఏ మూవీలో చూసారో మీరు కామెంట్ చేయండి. కానీ బాగా చెక్కారు. ఇవి అయితే డిజైన్ కూడా బాగుంది. రాళ్ళతో ఇట్లా చెక్కుడు గ్రేట్ అండి. చూసారా ఎంత బాగుందో. వర్షాకాలంలో ఈ ప్లేస్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చి ఎగ్జిట్ వే. స్టార్టింగ్లో షాప్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తాము. ఇక్కడ వచ్చి స్టాఫ్ ఇంకా ఆఫీస్ వాళ్ళ రూమ్ మీద చూసారా ఎంత అందంగా వేశారో. నాకైతే ఇది చాలా క్రియేటివ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ రూమ్స్ కూడా యూనిక్గా కట్టారు. శిల్పాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. శిల్పారామంలో షాపింగ్కి చాలా షాప్స్ ఉన్నాయి అన్న కదా, ఇది కూడా అందులో ఒకటి. చాలా యూనిక్ వస్తువులు ఉన్నాయి. చాలా క్లాక్ చూడొచ్చు మనం. చాలా అవన్నీ హ్యాండ్మేడే అన్నీ. ప్రైజెస్ కూడా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, కానీ చూసాక బాగుంటాయి. చూసారా ఎలా ఉందో. మీరు నా చార్మినార్ బ్లాగ్ చూసుంటే మీకు తెలుస్తుంది. అందులో నేను చెప్పా కదా
హైదరాబాద్లో పర్ల్స్ ఫేమస్ అని. అక్కడ చార్మినార్లో మొత్తంగా మీకు ఫేక్ ఉంటాయి పర్ల్స్, ఇక్కడ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటాయి. చాలా బాగున్నాయి కదా పర్ల్స్. మీరు పర్ల్స్ తీసుకోవాలని ఉంటే ఇక్కడ తీసుకోండి, చాలా గవర్నమెంట్ అప్రూవ్తో ఉండేది. బాగున్నాయి పర్ల్స్. చూసారు, చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. అన్నీ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్నీ హ్యాండ్మేడ్ అన్నీ. పర్ల్స్ అంటే ఏం లేదండి, పూసలు, మన తెలుగులో పూసలు అంటారు వాటిని, అంతే. చూసారా ఎలా ఉన్నాయో. ఇటువైపు చూస్తే ఫ్లేవర్ వాస్, వాటర్ బాటిల్స్, ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ప్లేట్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, కంటైనర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా, అన్నీ హ్యాండ్మేడే అండి, చాలా కలర్ఫుల్గా చేశారు, యూనిక్గా అనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చి మనం తులసి మొక్కలు పెట్టుకుంటాం వాడతాం కదా, అలాంటి టైప్ అండి. నాకు ఎన్నో రకాలైన చెప్పులు కూడా దొరుకుతాయి, హ్యాండ్మేడ్ అన్నీ. షాపింగ్ చేయాలని వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫుల్ జాక్పాటే అండి. చాలా రకాలైన పూసలు చాలా ఉన్నాయి, బ్యాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి. చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు. అయ్యో, 2 ఫారినర్స్. స్టార్టింగ్లో చాలా రకాలైన ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి, అంటే మనకి వాటర్ బాటిల్, జ్యూసెస్ అయినా, ఐస్ క్రీమ్, పాప్కార్న్ అన్నీ ఉన్నాయి. పాప్కార్న్లో కూడా చాలా రకాలైన పాప్కార్న్ ఉన్నాయి ఇక్కడ చూడాలి, చాక్లెట్ అన్నీ చాలా ఉన్నాయి. ద మెన్యూ. ఇటు చూసుకుంటే మనం బట్టలు కూడా దొరుకుతాయి ఇక్కడ, కొంచెం యూనిక్ ఉన్నాయి కదా, చాలా యూనిక్ అయిన సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ టెంపుల్కి సంబంధించిన సామాన్లు. ఇవి కూడా మనకు కావాలంటే తీసుకోవచ్చు, రేట్ కొంచెం ఎక్కువనే. మీరు కూడా ఒకసారి శిల్పారామం విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.